తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురువుగారు, వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మనకి ముఖ్యమైనటువంటి గ్రహాలైన 4 గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇది పూర్తిగా విశ్వావసునామ సంవత్సరం వృషభ రాశి వారి నామ సంవత్సరంగా చెప్పచ్చు. వృషభం వారికి గురుడు యొక్క స్థితి రాశిలోంచి ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, తదుపరి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అలానే శని వీరికి రాజ్యస్థానంలోంచి లాభస్థానంలో ప్రవేశిస్తాడు. రాహు లాభస్థానంలోంచి రాజ్యస్థానంలోకి మే 18 నుంచి ప్రవేశిస్తాడు. కేతు వచ్చేసేసి అర్ధాశ్రమంలోకి సింహంలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఎలా చూసుకున్న ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం వీరిదే రాజ్యం అని చెప్పచ్చు. వృషభ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా రోహిణి నక్షత్రం కానివ్వండి, అలానే మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కానివ్వండి, కృతిక 2, 3, 4 పాదాలు కానివ్వండి, ఈ రాశిలోకి వచ్చేటువంటి వారు చాలా గొప్ప ఫలితాలు పొందుతున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా చాలామందికి ఆర్థిక విషయాల్లో వారికి సానుకూలమైన ఫలితాలు కనపడతాయి. ఆర్థిక వృద్ధి లేదంటే ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహిస్తాడు గురుడు 2వ స్థానంలోంచి 3వ స్థానంలోకి వెళ్ళినప్పుడు. అదేవిధంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారో విద్య కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. విద్యారంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం మంచి మెరుగైన ఫలితాలు. గురుడు ద్వితీయ స్థానంలో ఉంటే విఘ్నాలన్నీ తొలగించి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పరుస్తాడు. అదేవిధంగా శని లాభస్థానంలో ప్రవేశించడం, రాహు రాజ్యంలోకి రావడం, రాజ్యంలో ఉన్నటువంటి రాహు ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు అంటాడు. ఇంకా ముఖ్యమైనటువంటి యోగం సంతాన యోగం. లేదు సంతానం స్థిరపడటం కానివ్వండి, సంతానం అభివృద్ధి పొందటం కానివ్వండి, సంతానపరమైనటువంటి సానుకూలమైన ఫలితాలను ప్రసాదించేటువంటిది వాడు గురుడు. గురుడు ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి వెళ్ళటం, అలానే తృతీయ స్థానంలోకి వచ్చి వెళ్ళటంతో వీరి జీవితంలో సంతానపరమైన సంతోషాలు ఈ సంవత్సరం వీరిని చాలా ఆనంద తరంగాల్లో ముంచెత్తాయని చెప్పచ్చు. ఈ రకంగా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుందా అనేటువంటి సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహపరమైనటువంటి యోగాలు ఉన్నాయి. తప్పనిసరిగా వివాహం కనీసం కుదురుతుంది. అలానే వివాహం చాలా సందర్భాల్లో వివాహం పూర్తి అవుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే గురుడు పూర్తిగా సహకరిస్తున్నాడు, రాహుకేతువులు సహకారం ఉన్నది, శని సహకరిస్తున్నాడు లాభస్థానంలో ఉండి. అందులో ఉన్న కూడా గురు రాశిలో ఉన్నటువంటి శని కాబట్టి మీనంలో ఉన్నటువంటి శని తప్పనిసరిగా వృషభ రాశి వారికి పరిపూర్ణమైనటువంటి రాజయోగాన్ని అనుగ్రహిస్తాడని చెప్పచ్చు. ఇక వృషభ రాశికి సంబంధించిన వ్యక్తులకి మానసిక సంతోషము, అలానే కొత్తదైనటువంటి గృహ వృద్ధి, వాహన వృద్ధి, అలానే వచ్చేసి కొత్త నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, వాటిలో ఎన్నో విజయవంతమైన ఫలితాలు పొందటం, నలుగురిలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందే విధంగా ఈ సంవత్సరం సహకరిస్తున్నదని చెప్పవచ్చు. ఏమైనా అప్పులు ఉన్నట్టయితే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులన్నీ తీర్చగలుగుతారు. అంతటి ఆర్థిక పరిపుష్టిని గురుడు అనుగ్రహిస్తున్నాడు ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. ఆస్తుల విలువలు పెరుగుతాయి. అంతేవిధంగా వచ్చేసి ప్రభుత్వోద్యోగులు అయితే ప్రమోషన్స్ లాంటివి పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎదురే లేదు. వాళ్ళు ఏ పదవి కోరుకున్నా వారిని వరించి మెడలో వరమాలలాగా ఆ పదవి వాళ్ళని అలంకరిస్తుందని చెప్పచ్చు. ఇంత ఉన్నతమైన యోగాలు ఇచ్చేటువంటి ఈ సంవత్సరం వీళ్లకు చాలా అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అంటే చూసుకున్నట్లయితే మెయిన్ గ్రహాలైన ఈ 4 గ్రహాల్లో గురువు వక్రీకరణ అనేది ఉంది కాబట్టి సో ప్రస్తుతానికైతే వీళ్ళంతా బాగానే ఉంది, తర్వాత వక్రీకరించేటప్పుడు కూడా బాగానే ఉందా వీళ్ళకి? వక్ర గురుడు ఒకటండి. ఇప్పుడు మీకు వృషభ రాశికి గురుడు యోగకారకుడు కాదు, అష్టమాధిపతి. కానీ ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మీరు అష్టమాదికి ద్వితీయానికి సంబంధం ఏర్పడితే ఆకస్మిక ధనప్రాప్తి అంటాం. తృతీయ స్థానంలోకి వెళ్తాడు. తృతీయ స్థానం గురుడు వల్ల కొంత అనారోగ్యాన్ని చెప్పాలి, గ్రంథిపీడ అంటాం. కానీ అదే గురుడు తృతీయ స్థానం ఉచ్చలో ఉన్న కారణం చేత వీళ్ళకి ఆ పీడ కూడా కలిగించట్లేదు. తృతీయంలో కూడా ఉచ్చలో ఉన్నాడు. ఉచ్చలో ఉండటం వల్ల యోగిస్తున్నాడు. కర్కాటకం ఉచ్చస్థానం కదా గురుడికి. దాంట్లో వక్రించి మళ్ళీ మిథునంలోకి వస్తాడు. వచ్చే ధనస్థానంలోకి కాబట్టి మళ్ళీ ఆర్థిక లాభాలు ఇస్తున్నాడు. అందువల్ల వక్రించిన గురువు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. అలానే ఈ సంవత్సరం ఇంకొకటి ఏంటంటే కొన్ని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కుజుడు శని సంసప్తక స్థితి ఉంటుంది. అది కూడా వీళ్ళకి లాభదాయకం అవుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉంటాడు. కన్యలో ఉన్నప్పుడు కుజుడు ఏంటంటే ఈ రాశికి సప్తమాధిపతి అయిన కారణం చేత
వాళ్ళ మనసుకు నచ్చిన పనులు లేదంటే ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళకి మనసు నచ్చినట్టు నడుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏంటంటే మనం ఏదనుకున్నా అవతల వ్యక్తుల నుంచి అదే ప్రతిస్పందన వచ్చినప్పుడు తప్పనిసరిగా మనకి సంతోషం కలుగుతుంది కదా. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా చెప్పొచ్చు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి వృషభ రాశి వాళ్ళకు. వాళ్ళ లవ్ అఫైర్ లాంటిది ఏమన్నా ఉంటే అది పెళ్లిగా మార్చుకోవాలనుకున్నా తగిన సమయం కింద చెప్పొచ్చు. పంచమ స్థానం సప్తమ స్థానానికి సంబంధం వల్ల. తద్వారా ఏంటంటే గ్రహస్థితి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా పూర్తిగా దైవబలం గ్రహబలం అనుకూలంగా ఉన్న కారణం చేత అనుకున్న దానికంటే త్వరగా పూర్తవుతుంది, లాభంతో పూర్తవుతుంది. ఎప్పుడైతే పని లాభం వచ్చిందో మనం వెంటనే మళ్ళీ ఆ పని మళ్ళీ చేయాలని ప్రయత్నిస్తాం. మానవ స్వభావం ఏంటంటే ఇక్కడ పెట్టాం 10 రూపాయలు వచ్చినాయి, మళ్ళీ ఇంకోసారి పెట్టి చూద్దాం వస్తుందేమో అని ఆలోచన చేస్తాం. ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి లబ్ధితో పాటు ముందు వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది. నేను ఈ టైంలో మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతున్నాను, నాకు లాభం జరుగుతుంది కాబట్టి ఈ పని మళ్ళీ చేసినా నేను లాభపడతాను, అదేవిధంగా మనస్తత్వంతో వాళ్ళు ముందుకెళ్తారు. తద్వారా మంచి ఉన్నతమైన ఫలితాలు పొందుతున్నారు. రంగాల వరకు చూసుకుంటే ఏ రంగాల్లోనే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉండే అవకాశం? ఆర్థిక రంగంలో బాగుంటుంది, అధికారులు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ధనస్థానంలో గురువు ఉన్నందువల్ల. తర్వాత వచ్చేసి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఫలిస్తుంది. వీళ్ళు వేసే పంటలు మంచి విలువైనటువంటి లాభాన్ని పొందుతాయి. అంటే పంటలకు విలువ వస్తుంది. పండిన పంట అమ్మే రోజున విలువ ఉన్నప్పుడు దానికి అది లాభం రైతుకి అలాంటి పరిస్థితి ఉంటుంది. వాణిజ్య పంటలు అలానే వచ్చేసి తోటల పెంపకం లాంటి వాటిల్లో మంచి లాభం ఉంటుంది వీళ్ళకి, అలాంటివి చేయొచ్చు. అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైనా సరే కూడా సగం సగం లాభం మాత్రమే వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం నవనాయకుల ఫలితాల్లో మనం మాట్లాడుకునేటప్పుడు చూసాం కదా. సో ఆ ప్రభావం వృషభ రాశి వారిపైన బాగా ఫలించే సగంలో వీళ్ళు ఉన్నారనుకోండి, నష్టపోయే సగంలో వీళ్ళు లేరు. పంట ఫలించే విధంగా వీళ్ళకు ఉంది, తద్వారా వీళ్ళు లాభం పొందుతున్నారు. ఓకే. సో మరింత యోగించేందుకు ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఎలాంటి దైవారాధన చేసుకోవాలి? ఆవునేత్తో దీపారాధన చేసి మహాలక్ష్మిని ఆరాధించండి, తెల్లటి పులుసుతో అలానే సువాసనతో కూడుకున్నటువంటి పుష్పాలతో ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు సంబంధమైనటువంటి అనుకూలత అధికంగా ఉన్నటువంటి రాశి కాబట్టి స్థితిలో పెరుగుదల ఉంటుంది కాబట్టి మంచి మరకతాన్ని ధరించండి, పచ్చని ధరించండి, మంచి యోగాలు వస్తాయి. గురుగారు, వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండనుంది అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తమావిద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.